నమస్తే. నాకు నైట్ ఒక కల వచ్చింది. ఎట్లా అంటే అది భయంకరంగా. మా అమ్మోళ్ళ ఇంటికి పోయిందంట నేను. మా ఇంటి ముందు చెట్టు ఉంది, చింత చెట్టు ఉంది. చింత చెట్టు కింద పెద్ద బావి తోడిరు. తోతా అంటే నీళ్ళు పడతలేవు, తోతా పోసిరు. మట్టి లారీలో కొద్దిగా మట్టి వెళ్ళింది కానీ తవ్వుతుర్రు, మనుషులే తవ్వుతుర్రు. మనుషులు తవ్వుతుంటే కూడా నీళ్ళు వస్తలేవని ఇక తవ్వుతూనే ఉర్రు. అసలు నీళ్ళు పడతలేవు, ఏం పడతలేవు. ఊకే తొంగి చూస్తున్నాం నీళ్ళు వస్తున్నాయేమని. అంతమంది అంతా కూడిర్రు, తొంగి చూస్తుర్రు. నీళ్ళు వస్తలేవు. లారీలో కొద్దిగా మట్టి తోగిపోస్తుర్రు, మనుషులే తోగిపోస్తుర్రు కానీ నీళ్ళు పడట్లేదు. ఎందుకని అని అందరు తొంగి చూస్తుర్రు. గుంపు అంతా కూడిర్రు. ఆ గుంపులో చూస్తుంటే నాకు అసలు ఏందో అర్థమే కాలే. నాకు ఎటేటో పిచ్చిగా కలలు పడ్డాయి నైటు. అది ఎట్లా అంటే ఆ తవ్విన కొద్దిగా పోతూనే ఉర్రు. తాళ్ళు వేసుకొని దిగుతా పోయిర్రు. దిగంగా అది తవ్వి దిగుతుంటే నీళ్ళు పడక కుక్కుడు అని కోళ్ళు కూసినాయి. ఆకిళ్ళు ఊపుతుర్రు, సాంపి చల్లుతున్నారు, చీపురు కట్టలు సౌండ్ వస్తుంది, నీళ్ళ సౌండ్ వస్తుంది. పెండ వేసుకొస్తున్నారు. ఆకిళ్ళుకి పెండ వేసుకొచ్చి సాంపిళ్ళు చల్లుతురు. కుక్కలు మొరుగుతున్నాయి, కోళ్ళు వరుతున్నాయి. కుక్కుడు అని కోళ్ళు కూస్తున్నాయి. దబ్బా మళ్ళీ తాళ్ళు పట్టుకొని ఎక్కిర్రుగా. ఎక్కి అంతా గుడిపేసిర్రు. అట్లా వచ్చింది నాకు నైట్ కళ. మైండ్ అంతా అదే అయిపోయింది. పొద్దుగాల చూసేసరికి నాకు అసలు ఎట్లా తెల్లారిందో నాకు అర్థమే కాలే. ఇక అట్లా వచ్చింది నాకు కళ నైట్. అట్లా పడ్డది. మా అమ్మోళ్ళ ఇంటికి పోయిందంటే అట్లాగా అదంతా చూసిందంటే నాకు అట్లా కళ వచ్చేసింది. ఆ నీళ్ళు పడలే, అది కూడిపేసిరు మళ్ళీ.